హలో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా అండర్ 12,000 రూపీస్ బడ్జెట్లో ఏదైనా ఫోన్ కొనాలని అయితే వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రజెంట్ ఈ ఫోన్ అండర్ 12,000 రూపీస్ బడ్జెట్లో అయితే సేల్ అవుతుంది. ఇది ఆ ప్రైస్ బడ్జెట్లో కిల్లర్ డీల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రైస్లో ఈ ఫోన్ ఆఫర్ చేస్తున్న స్పెసిఫికేషన్స్ ఇంకే ఫోన్ అయితే కూడా ఆఫర్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఫ్లిప్కార్ట్లో ఏమో దివాళీ సేల్స్ అని, అలానే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ చేస్తున్నారు. ఈ ఆఫర్ ఎంతసేపు అయితే ఉంటుందో తెలియదు. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టైంకి ఆఫర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రెసెంట్ నేను చేస్తున్న డేట్ వచ్చేసి అక్టోబర్ 14th అయితే చేస్తున్నాను. ఈ టైంకి అయితే ఈ ఫోన్ ఈ డీల్లో అవైలబుల్లో ఉంది. ఇంకా ఆ ఫోన్ ఏంటి, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ ప్రైస్ బడ్జెట్లో అది ఎందుకు అక్కడ కిల్లర్ డీల్ అవుతుందో అదైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఫోన్ నేమ్ వచ్చేసి పోకో M7 Pro. ఇది కొత్తగా లాంచ్ అయిన ఫోన్ అయితే కాదు, ఆల్రెడీ 6 months అయితే అవుతుంది లాంచ్ అయ్యి. ఒక్కసారి ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూడండి. ఆ ప్రైస్ బడ్జెట్లో ఇంత మంచి ఫోన్ అయితే ఉందా అనుకుంటారు. ఫస్ట్ మనం ఈ ఫోన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్. ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్లో అయితే మనకి 11,499 అయితే సేల్ చేస్తున్నారు. ఎలాంటి కార్డ్ డిస్కౌంట్ లేదు, డైరెక్ట్గా మీకు ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ మనం ఈ ఫోన్ యొక్క బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే, అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ GOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అంటే నథింగ్ బట్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, అలానే 2100 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇంకా అలానే అక్కడ ఆ డిస్ప్లే HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే డిస్ప్లే ప్రొడక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే వస్తుంది. ఇంత డిస్ప్లే అయితే ఆ ప్రైస్ రేంజ్లో వేరే ఏ ఫోన్లో అయితే అవైలబుల్లో లేదు. నెక్స్ట్ అలానే ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని యొక్క ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ చూసుకున్నా కూడా మనకి LPDDR4X ర్యామ్, అలానే UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. ఇంకా దీని యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.25 GHz అయితే ఉంటుంది. అలానే సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఆ ప్రైస్ బడ్జెట్కి ప్రాసెసర్ ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. మరి దారుణం అయితే కాదు, మంచి ప్రాసెసర్ అనమాట ఆ ప్రైస్ బడ్జెట్లో. ఇంకా నెక్స్ట్ అలానే కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ LYT600 సెన్సర్ అయితే ఉంటుంది. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలానే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అలానే సెకండరీ కెమెరా చూసుకుంటే 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే 20 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా మనం వీడియో రెజల్యూషన్ విషయానికి వస్తే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెండు కూడా మనకి 1080p అప్ టు 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5110 mAh బ్యాటరీ, అలానే 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి బాక్స్ లోనే అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. నెక్స్ట్ IP రేటింగ్ విషయానికి వస్తే ఇది మనకి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇంకా అలానే అప్డేట్స్ విషయానికి వస్తే కూడా ఇది మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వచ్చింది. అలానే హైపర్ వాయిస్ అయితే రన్ అవుతుంది. ఇంకా ఆండ్రాయిడ్ అప్డేట్స్ విషయానికి వస్తే 2 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్, అలానే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు. అలా చూసుకుంటే మీకు Android 15, 16 వరకు అయితే వస్తుంది ఫోన్. ఇంకా నెక్స్ట్ మనం అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే ఆ ప్రైస్ బడ్జెట్లో వేరే ఫోన్స్ ఆఫర్ చేయలేనివి ఈ ఫోన్లో ఏవేవి ఆఫర్ చేస్తున్నాయో అయితే చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే సెకండ్ మనం డిస్ప్లే చూసుకుంటే డాల్బీ విజన్ సపోర్ట్ HDR10+, అలానే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే వస్తుంది. ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది, నా ఫేవరెట్ అనమాట. అలానే IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. అలానే ఫోర్త్ వన్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇవన్నీ అక్కడ అడిషనల్ ఫీచర్స్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా AI గురించి చెప్పాల్సిన అవసరం లేదు. AI ఫీచర్స్ అయితే కామన్గా అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్స్లో. సో ఇది ఫ్రెండ్స్ 11,499కి వచ్చే ఫోన్ అయితే మీకు ఎలా అనిపించింది దీని యొక్క స్పెక్స్ కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ ఫోన్లో డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే మేజర్గా అయితే ఏం లేదు. దీని బ్రాండ్ నేమే దీని డ్రాబ్యాక్ అనమాట. ఇది మనకి పోకో బ్రాండ్. చాలా ఇయర్స్ నుంచి పోకో బ్రాండ్ అయితే స్కిప్ చేస్తూ వస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇందులో వస్తున్న మదర్ బోర్డ్ ఇష్యూస్ వల్ల. ప్రజెంట్ అయితే చాలా రేర్ అనమాట, అసలు రావట్లేదు. మోస్ట్లీ ఒక 2%, 1% అలా అయితే ఉంది రేంజ్. ఎవరైతే మదర్ బోర్డ్ ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళు, అది కూడా ఇప్పుడు వచ్చే మోడల్స్లో కాదు, పాత మోడల్స్లో అనమాట. వాల్యూ ఫర్ మనీ ఫోన్స్లో ఆఫర్ చేసిన బ్రాండ్సే చాలా తక్కువ అయితే ఉంటాయి మన ఇండియాలో వచ్చేసరికి. ఎస్పెషల్గా పోకో బ్రాండ్, ఐకు, అలానే కొన్ని CMF, నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఉంది కదా, అలాంటి కొన్ని ఫోన్స్ అయితే మనకి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే వస్తాయి. సో చూస్ అయితే తీసుకోండి, ప్రెషర్ అయితే ఏం లేదు. మీకు ఒకవేళ ట్రస్ట్ లేకపోతే మాత్రం సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్తో రెడ్మీ నుంచి రెడ్మీ Note 14 SE ఫోన్ అయితే వచ్చింది. దాని యొక్క రివ్యూ అయితే కూడా మన ఛానల్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అది కూడా ఆ ప్రైస్ బడ్జెట్కి మంచి ఫోన్ అనమాట. కాకపోతే దీనికంటే ఒక 1000 రూపీస్ ఎక్కువ అయితే సేల్ చేస్తూ ఉంటారు. ప్లస్ అందులో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఆ రెడ్మీ Note 14 SEలో మనకి ఛార్జర్ అయితే రాదనమాట, ఇంక్లూడింగ్ ఛార్జర్ రాదు. మీరు ఫోన్ బుక్ చేసుకుంటే దాంతో పాటు అడాప్టర్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ కొన్న వాళ్ళకైతే రావట్లేదని రివ్యూ సెక్షన్లో అయితే చెప్తున్నారు. సో చూస్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇచ్చిన డీల్ అయితే. ఆ ప్రైస్ బడ్జెట్లో ఇంకేదైనా ఫోన్ డీల్లో ఉందా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అండర్ 12,000 రూపీస్ బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కోసం చూసుకుంటే, ఒక మంచి ఆల్రౌండ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.